చలో అది 1000 తెలుసు. 1000 మీరు చేశారు చాలా సంతోషం. మాకు 100 కావాలి స్కూల్స్ కోసం. షార్ట్ లిస్ట్ చేద్దాం. ఓకే, మన ప్రాంతంలో పెరిగే అది షార్ట్ లిస్ట్ చేసుకుని పెడితే నాకేం కావాలంటే పిల్లలకి అట్లా మనం ప్రిపేర్ చేయాలి. ఏ పిల్లవాడికి అడిగితే ఈ షుడ్ బి ఏబుల్ టు టెల్ 100 సెట్లు మినిమం. అట్లా మనం ప్లాన్ చేద్దాం. పాత్ర ఎనలేని కృషి ఉందని చెప్పవచ్చు. బయట కూడా 100 మొక్కల ప్రదర్శన బ్యానర్ పెట్టారు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు చూడండి. కంగ్రాచులేషన్ సార్. ఇంటి కార్యక్రమానికి మీరు ఇచ్చేసి దిగ్విజయం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. డాక్టర్ లక్ష్మణ స్వామి గారు, హైదరాబాద్. ఇదే మీరు ఫ్లెక్సీ షాప్లో ప్రింట్ చేసేసారు. అదే మాకు మేము ఇట్లాంటివి ఒక 20-30 ఏళ్ళు తయారు చేస్తాం. కొన్ని పాఠశాలల్లో పెట్టిస్తాం. కనీసం పిల్లలు చూసుకొని అనేది హరిద్వార్లో రేర్ ప్లాట్స్ ఇందులో ఉన్నాయి. కొన్ని ఇట్లాంటి మొక్క ఉంది సార్. ఇది 12 ఏళ్ళకు ఒకసారి 12 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. దీన్ని ప్రపంచ ఆయుర్వేద సదస్సులో మేము కట్టినప్పుడు దీని గురించి ప్రొఫెసర్ అడిగారు. దాని గురించి తెలిసిన వాళ్ళు సడన్గా ఇది ఎక్కడిది, మీకు ఎక్కడ దొరికిందంటే అన్నీ మేము మాకేమో తెలుస్తాం. అడవులు తిరగడం, రేర్ ప్లాంట్ కలెక్ట్ చేయడం, ఆల్బమ్ తయారు చేయడము, ఈ సార్ లాగా సార్ అంటే ప్రాణం ఆయన నిజమనే వచ్చింది సార్. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు చాలా ఉంది సార్. మళ్ళీ 1000 మొక్కల ఆల్బమ్ ఉంది సార్. తీసుకొచ్చిన అది 1000 మొక్కల ఆల్బమ్ 1000తో చలో అది 1000 తెలుసు. 1000 మీరు చేశారు చాలా సంతోషం. మాకు 100 కావాలి స్కూల్స్ కోసం. ఇది షార్ట్ లిస్ట్ చేద్దాం. అంటే మన ప్రాంతంలో కొన్ని పెడితే నాకేం కావాలంటే పిల్లలకి మనం ప్రిపేర్ చేయాలి. ఏ పిల్లవాడికి అడిగితే ఈ షుడ్ బి ఏబుల్ టు టెల్ 100 సెట్లు మినిమం. అట్లా మనం ప్లాన్ చేద్దాం. ఆల్బమ్స్ డోంట్ వరీ, వి విల్ స్టాండర్డైజ్. ఇంకా దానికి మీరు ఎక్కడ ఉంటారు? సో మీరు కాంటాక్ట్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అట్లా షేర్ చేయండి. మనం స్లోలీ డెవలప్ చేద్దాం. మీ పుస్తకం అయింది 105 రేర్ ప్లాంట్.
హనుమకొండ నుంచి వచ్చాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ప్రకృతి ఆరోగ్య మహాసభలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ అందరికి కూడా ఈజ్ నాట్ ఎ హెల్తీ పర్సన్. అట్ ద సేమ్ టైం సోషల్ వెల్బీయింగ్ కూడా బాగుండాలి. ఓ గదిలో మూలకు నక్కుకొని ఒక దగ్గర కూర్చొని ఎవరితో మాట్లాడకుండా మానవ సంబంధాలు లేకుండా సైలెంట్గా ఉన్నాడంటే సైకలాజికల్ డిజార్డర్ ఉండొచ్చు ఆ వ్యక్తికి. కాబట్టి ఏ పర్సన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, సోషల్లీ, స్పిరిచువల్లీ అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని పూర్తి ఆరోగ్యవంతుడు అంటారు. ఆ ఆరోగ్యం ఇదంతా దేంతో సాధ్యమవుతుందంటే నేచర్ కనెక్ట్ అవ్వడం వల్ల, నేచర్ని ప్రేమించడం వల్ల. ఈ పంచభూత శక్తి ప్రతిరోజు ఆస్వాదించాలి, 10 మందితో మాట్లాడాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, 10 మందికి సేవాభావంగా ఉండాలి, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లాంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతిరోజు నిత్యం కూడా మనం తీసుకునేటువంటి ఆహారం దాదాపు కలుషితమైన ఆహారం లేకుండా ప్రకృతితో సహజీవనం చేసినట్లయితే మనము అష్టైశ్వర్యాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది బ్రదర్. అవి ఇంతసేపు చక్కగా విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమయం లేదు కాబట్టి ఇంకా నేను చాలా మాట్లాడవచ్చు, ఇంకా చాలామంది ప్రముఖులు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసాన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహ్వానించడం, ఇక్కడికి రావడం, మీ అందరి ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి ఆరోగ్యం అంటే నేను మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దాదాపు 10,000 మొక్కల డేటా నా దగ్గర ఉంది. 1000 మొక్కల ఆల్బమ్ తయారు చేశాను. 105 మొక్కల ఫ్లెక్సీని అన్ని ఏ ప్రదర్శన అయినా అక్కడ నేను ప్రదర్శిస్తుంటాను. త్వరలోనే 1000 మొక్కల ఆల్బమ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. సంపూర్ణం కాలేదు, ఇంకా దానికోసం ట్రై చేస్తున్నాను. అయితే ఇంతకుముందు కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు కానీ, జయరాజ్ గారు మాట్లాడినప్పుడు కానీ, ఇంకా చాలామంది మాట్లాడినప్పుడు కానీ ప్రకృతిలో జరుగుతున్న విధ్వంసం, మనిషికి వస్తున్న అనేక వ్యాధులు, కరోనా తర్వాత కూడా ఒక్కరికైనా ఇంకా జ్ఞానం రాలేదు అని కలెక్టర్ గారు చెప్పిన దానికి నేను కొంచెం కొనసాగింపుగా కరోనా తర్వాత ఎలాంటి జ్ఞానం రావాలి, మనం మొక్కలు ఎందుకు పెంచుకోవాలి, మొక్కల వల్ల మనకి ఎలాంటి ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి ఇంట్లో ఎన్నో కొన్ని, ఒక తులసి మొక్క ఉంటుంది, ఇంకా అడ్డసరం కానీ, తిప్పతీగ కానీ, తర్వాత అక్కలకర్ర కానీ, ఇలాంటి రణబాల కానీ ఒక 10 రకాల మొక్కలు పెంచుకుంటే సీజనల్గా వచ్చే అన్ని జబ్బులు, ఉదాహరణకు అక్కలకర్ర చెట్టు ఉందనుకోండి, మా ఇంట్లో ఉంది, కుండీలో పెంచుకుంటున్నాం, బాగా జలుబైన, అస్తమా వచ్చిన, అలర్జీ వచ్చిన ఒకే ఒక్క మొక్కను తీసి నోట్లో వేసుకొని నములితే స్టిరాయిడ్ కన్నా ఎక్కువ స్పీడ్గా పనిచేస్తుంది, అద్భుతంగా తగ్గిపోతుంది. అలాంటి ఒక మొక్క మనం పెంచుకోవాలి. తులసి ఎట్లాగో ఉంది, తిప్పతీగ, లావు తిప్పతీగది 2-3 ఇంచుల పీస్ కట్ చేసి కషాయం వేసుకొని తాగితే షుగర్లో వచ్చే అన్ని జబ్బులు ఖచ్చితంగా తగ్గుతున్నాయి. ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎవరు వాడాలి, అవి కొన్ని మీరు తెలుసుకొని వాడగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనం పెంచుకునే మొక్కలు మనకు ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇస్తాయో తెలిస్తే మనం అప్పుడు పెంచుకుంటాం. రోడ్డుకు ఇరువైపులా ఏవో హైబ్రిడ్ మొక్కలు, పిచ్చి మొక్కలు చాలా నాటారు, మళ్ళీ వాటి వల్ల ప్రాబ్లం వస్తుందని తీసేస్తున్నారు. వాటి ప్లేస్లో మనకు త్రిఫలాలు కానీ, అంటే తానికాయ, ఉసిరికాయ, కరకాయ లాంటి చెట్లు ఎన్నో నాటితే వాటి నుంచి కాయలు వస్తాయి, ఫలాలు వస్తాయి, పుష్పాలు వస్తాయి. ఈ తూనీగలు కానీ, తర్వాత తేనెటీగలు కానీ, సీతాకొక్కలు కానీ, ఇవన్నీ వాటిని ఆధారంగా చేసుకొని జీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, ఔషధ మొక్కలను పెంచితే నిజంగా చాలా అద్భుతం జరుగుతుంది. ఆ విషయం ఒకటి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఇంట్లో ఒక 10 రకాల ఔషధ మొక్కలు పెంచుకొని అవి ఎలా వాడాలో తెలుసుకొని మనం వాడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మేము వస్తున్నప్పుడు ఇళ్ళ దగ్గర రోడ్డు పక్కన ఒక చెట్టు కనిపించింది. చెట్టు అంటే నిజంగా అదొక స్వర్గంలో చూసిన అనుభూతి కలిగింది. తామర పూలు అన్నీ 1 కోటి పూలు చెట్టు మీద కుమ్మరిస్తే ఎట్లా ఉందో అట్లా ఉంది ఆ చెట్టు. ఆ చెట్టు నుంచి పూలన్నీ దారగా రాలుతున్నాయి. ఆగి వీడియో తీసాము, కింద రాలాయి, కొన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టాము. ప్రకృతి ఎంత గొప్పది, ఎన్ని రకాల అరుదైన మొక్కలు ఉన్నాయి, అవన్నీ అంతరించిపోతున్నాయి. అలాంటి వాటిని కాపాడాలి. ఎట్లయినా చెట్టు దగ్గరికి వెళ్దామని వెంకన్నకు చెప్తే వెంటనే వెళ్ళి తీసుకొద్దాం, దాన్ని కాపాడదాం, చూద్దామని చెప్పారు.
ఆ విధంగా ప్రకృతిని ప్రేమించే వాళ్ళు అరుదైన మొక్కలు అంతరించిపోతున్నాయంటే ఎంతో బాధపడుతుంటారు. ఈ కొత్తగూడెంలో 50% ఔషధ మొక్కలు లేదా అరణ్యాలు ఉన్నట్టు కలెక్టర్ గారు చెప్పడం, మన ప్రజాకవి ప్రకృతి కవి జయరాజ్ గారు ఎంత ఆవేదనతో ఆర్ద్రతతో అద్భుతంగా ప్రకృతి మీద ఎంత గొప్పగా తప్పించిపోతున్నారో అద్భుతంగా. నిజంగా అట్లాంటి వ్యక్తులను ఈ వేదిక దగ్గర కలవడం, వారి గురించి తెలుసుకోవడం, వారి పాటలు వినడము పూర్వజన్మ సుకృతంగా ఉంది. ప్రకృతి గురించి ఎవరైతే ప్రేమ పెంచుకుంటారో, ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వారికి తప్పకుండా మానవత్వం ఉంటుంది, మంచి మనసు ఉంటుంది, వారిలోనే భగవంతుడు ఉంటాడు. మీరు కూడా ప్రకృతిని ఆరాధించండి, ప్రేమించండి, చెట్లను పెంచండి, పంచండి. చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వేలాది విషయాలు ఉన్నాయి. 6 లక్షల ఔషధ మొక్కల్లో కేవలం గుర్తించిన 1000 మొక్కలు మాత్రమే. ఆ 1000 మొక్కల్లో మన 100 మొక్కలలోనే మనం తిరుగుతున్నాము. మిగతా మొక్కలపై రీసెర్చ్ కనుక జరిగితే మీకు భూమి మీద ఉన్న ఏ జబ్బు అయినా తగ్గిపోతుంది. అలాంటి ఔషధాలు ఉన్న మొక్కలు అనేకం ప్రకృతిలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి. కానీ మనం శ్రద్ధగా వాటిని వెలికి తీయాలి, ప్రపంచానికి చూపాలి, మనం పంచాలి, పెంచాలి. వేదికలకు ఎక్కుతామో, మాట్లాడతామో, చెప్తామో, వెళ్ళిపోతామో, మళ్ళీ ఇంటి ముందు పూల కుండీలలో అవే క్రోటన్ మొక్కలు ఉంటాయి, ఔషధ మొక్కలు ఉండవు. దయచేసి ఔషధ మొక్కలు పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనకు ఇంట్లో ఒక అడ్డసరం చెట్టు ఉంటే అడ్డసరం చెట్టును ఖచ్చితంగా పెంచుకోండి. చాలా జబ్బులు వాటి వల్ల తగ్గిపోతాయి. ఎలాంటి సీజనల్ జబ్బు అయినా 4 ఆకుల కషాయం తీసుకొని చేసుకొని తాగినట్టే పోతుంది. అప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు రణపాల కూడా చాలా పనిచేస్తుంది, కొండపిండి పనిచేస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ తప్పకుండా ప్రకృతిని మనం ఎంత దగ్గరగా వస్తే మనకు అంత బాగా మేలు చేస్తుంది. దయచేసి ఔషధ మొక్కలు పెంచుకొని ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యాలను దూరం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొక్కలు వెంకటయ్య గారు ఎక్కడున్నా ఒకసారి బయటకు రావాలి. క్లాస్ అయిపోయింది, బయట కార్యక్రమం రెడీగా ఉంది. వెంకటయ్య గారు ఒకసారి బయటకు రావాలి. ఆల్బమ్ డోంట్ వరీ వి విల్ స్టాండర్డైజ్ ఇంకా దానికి మీరు ఎక్కడ ఉంటారు సో మీరు కాంటాక్ట్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అట్లా షేర్ చేయండి మనం స్లోలీ డెవలప్ చేయాలి మీ పుస్తకం అయింది 105 రేట్లు